ఆరోపణ చేయడానికి వీలే లేదు. అయితే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వాడు. ఇంతకు ముందు కూడా అనేక సంఘాల్లో ఇక్కడే మరి చుట్టుపక్కల అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దాడి చేస్తా వచ్చినాడు. మరి చూడండి, ఇక్కడ నేను కొన్ని మీరు చూచాయి. కొన్ని దేవాశ్రమ చర్చిలో మొన్ననే జరిగింది. మోరియా ప్రార్థనా మందిరం అని చెప్పేసి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక బత్తలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరంపై 2017లో దాడి చేసినాడు. గెరీజీము ప్రార్థనా మందిరం అని చెప్పేసి ముదిగుబ్బలో 2017లో దాడి చేసినాడు. కర్మేల్ ప్రార్థనా మందిరంలో కూటగుళ్లలో ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరంలో 2017లో దాడి చేసినాడు. కదిరిలో మొన్న ఈ మధ్య పట్మోస్ ప్రార్థనా మందిరంలో 2019లో ఒకసారి, 2023లో ఒకసారి ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి దాడి చేసినాడు. అంతేకాకుండా బేతనీ ప్రేయర్ హౌస్ లో కూడా ఆయన ఆరోధిగా బేతనీ ప్రేయర్ హౌస్ లో కూడా ఆయన దాడి చేయడం 2024లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి కదిరిలో చేసినాడు. మరి జవాశ్రమం మీద ఆ రోజు 15వ తారీఖు మరి నిర్బంధించడానికి ముందే వారు ఒక కేవియట్ ఫైల్ చేసినారు. దేవదానం అనే వ్యక్తి మరి కేవియట్ ఫైల్ చేసి, ఆయన ఎవరో కాదు, దేవదానం అనే వ్యక్తి, ఆ దానం అలియాస్ శ్రీరాముల పుల్లయ్య అంటారు ఆయన్ని. ఆయన ఇదే విక్టర్ డేవిడ్ గారి కింద ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. చింతా సత్యం ట్రైనింగ్ పొందినటువంటి ఈ చింతా సత్యం అనే వ్యక్తి మరి ఒక కేవియట్ ఫైల్ చేసి, ఒకవేళ వీళ్ళు బలవంతంగా వాళ్ళు చేజిక్కించుకుంటే మనం ఏమన్నా కోర్టుకు వెళ్తే కూడా మనకు నోటీసులు వచ్చి ఇవన్నీ అయ్యే లోపల వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో కేవియట్ ఎంత కుట్రపూరితంగా చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా చేశారు వాళ్ళు. చేసిన తర్వాత 15వ తారీఖున దారిగాచి రెక్కి నిర్వహించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కారు ఉంది TS08 EK9989 కారులో వాళ్ళు 3 రోజులు రెక్కి నిర్వహించినారు. దానికి సంబంధించిన ఫుటేజ్ అన్ని మా దగ్గర ఉన్నాయి. రెండవది ఏంటంటే రెక్కి నిర్వహించి వారు మరి మా లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి విజయబాబు గారిని వారు నిర్బంధించినారు. దాని తర్వాత ఏకాంతంగా రావాలని చెప్పేసి విక్టర్ డేవిడ్ గారిని ఫోన్ లో పిలిపించుకొని ఊరవతల అక్కడ సమావేశపరిచినారు. దాని తర్వాత వారు ఆ విధంగా అక్కడక్కడ తచ్చాడుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఫుటేజ్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ సంబంధిత అధికారులకు మేము ఇస్తాం. విషయం ఏంటంటే ఆఖరికి ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఏ నేర చరిత్ర మాకు లేదంటున్నాడు, కానీ నేర చరిత్ర ఉన్నటువంటి సందర్భాలు అనేకం మేము మీ ముందు ప్రస్తావించాను. ఈ విషయంలో వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు మరి మా గౌరవ మరి పొలిటీషియన్స్ పేర్లు, అధికారుల పేర్లు కొన్ని వాడుకోవడం జరిగింది. వారంటే అధికారులు అంటే, పొలిటీషియన్స్ అంటే, రాజకీయవేత్తలు అంటే మాకు ఎంతో గౌరవం. ఇప్పటి వరకు అనేక మంది మా జవాశ్రమ మందిరంలో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వారు వచ్చి ప్రార్థనలు జరిపించినటువంటి మందిరం అది. అనేక రాజకీయ నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రార్థనలు జరిపిస్తారు. అటువంటి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మేము పోవు. వారి పేర్లను వాడినారు, వారి అండదండలు వారికి ఉన్నాయని చెప్పినారు. కాబట్టి బహుశా ప్రస్తావించినప్పుడు ఇంతకు ముందు మీడియా పాత్రికేయుల మరి మిత్రుల మరి సమావేశంలో అది కొంత దాని విషయమై కొంచెం వ్యతిరేకత వచ్చినట్లుగా భావించినాం. అయితే విషయం ఏంటంటే వారి పేర్లను వాడుకున్నారు. ఇంకోసారి అట్లాంటి పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు కానీ అధికారుల పేర్లు కానీ వారు వాడకుండా, ఇటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళు వాడకుండా తగిన కఠినమైనటువంటి చర్యలు డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలని పోలీసు న్యాయశాఖ వారికి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ విషయాలను మీ దృష్టిలో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరి ఈ వీరాచారి అనే వ్యక్తి మరి ఈ ట్రస్ట్ ఏదైతే ఇప్పుడు ఉందో, ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రస్ట్ ఒక సొసైటీ నుండి రూపాంతరం చెందింది. సొసైటీ జరుగుతూ ఉండగా 2000 సంవత్సరంలో ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరూ చనిపోయినారు. కానీ గవర్నింగ్ బాడీ అన్నది ఉన్నది. అప్పటి నుంచి కూడా చూడండి, అప్పటి నుంచి కూడా రిజిస్ట్రార్ దగ్గర నమోదు కాలేదు. కానీ కోర్టులలో ఈ ఇతరత్ర చాలా మంది వేస్తున్న కేసులను బట్టి గవర్నింగ్ బాడీ అనేది కోర్టులో జీవించే ఉన్నది. ఆ విషయాన్ని మేము ముందు చెప్పినాను. 210/1988 ఒకటి, మళ్ళా 1044/2002 ఒకటి, మళ్ళా 878/2000 దాని అనుబంధంగా ఇంకొక 7 కేసులు ఉన్నాయి. OP 517 ఒకటి ఉంది. అయితే విషయం ఇవన్నీ కేసులను ఆధారం చేసుకొని అప్పుడున్న గవర్నింగ్ బాడీ బ్రతికే ఉంది. ఆ గవర్నింగ్ బాడీయే 2004 సంవత్సరంలో మరి ఈ విధంగా నిస్తేజంగా ఉన్నటువంటి సొసైటీని తను తిరిగి జీవింపజేయలేని కారణంగా దాన్ని ట్రస్ట్ గా మార్చడానికి జనరల్ బాడీ అందరి యొక్క ఆమోదంతో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి సొసైటీస్ యాక్ట్ ప్రకారమే నిర్వహించి దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన వారు కూడా వీరే, ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ వారే. ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ సొసైటీలో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ. సొసైటీలో ఒక చైర్మన్ హోదాలో ఉంటూ దాన్ని రద్దుపరిచి దాని తర్వాత తిరిగి ట్రస్ట్ కి ఒక చైర్మన్ గా ఆ హోదాలో దాన్ని స్వీకరించినటువంటి ఒక లీగల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు వీరాచారి గాని
ఆయన మరి ఆయన ముందు ఆయన వెనకుండి నడిపిస్తున్నటువంటి సైమన్ పీటర్ కానీ ఇంకా అనేక కొంతమంది ఉన్నారు. వారితో ఎటువంటి ట్రస్ట్ తో కానీ సొసైటీతో కానీ ఎటువంటి సంబంధమే లేదు. అసలు వారందరూ థర్డ్ పార్టీ. ట్రస్ట్ లో వారికి సభ్యత్వం లేదు, సొసైటీలో కూడా సభ్యత్వం లేదు. ఈ ట్రస్ట్ లో పనిచేసినటువంటి వారే మరి వారు ట్రస్ట్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి ఎదురు తిరిగి వారు రైవల్ గ్రూప్ గా ఫామ్ అయ్యి సొసైటీ బతికే ఉందని చెప్పేసి వారు ప్రకటన చేస్తూ ఇట్లా కొన్ని అల్లర్లు సృష్టిస్తా ఉన్నారు. ఇదంతా గమనించి వీరందరూ కూడా గమనించి ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విధంగా ఈ సందర్భంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు, మరి మా మంత్రి గారు, మరి పోలీస్ అధికారులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో వారు ఎంతగానో శ్రద్ధ చూపించినారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినారు. ముందు కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సరైన న్యాయం చేయాలని మీ ద్వారా ప్రజలందరికీ కోరుతా ఉన్నాను.